హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి ఏ టైంలో అయినా పెట్టుకునే హెల్తీ బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. త్వరగా కుక్ చేసి పిల్లలకి పెట్టొచ్చు. సేమ్ రెసిపీని మీరు డిఫరెంట్ మెథడ్స్‌లో తయారు చేసుకోవచ్చు. 6 నెలల చిన్నారుల దగ్గరుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. అతి తక్కువ సమయంలోనే చేసుకునే రెసిపీ ఇది. ఆకుకూరలు పిల్లలకి పెట్టడం వల్ల గ్రోత్ బావుంటుంది. డైజెషన్ కూడా త్వరగా అయిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్‌కి కూడా మంచిది. బోన్స్ హెల్తీగా తయారవుతాయి. ఈ రెసిపీలో నేను పాలకూరనైతే ఉపయోగించుకున్నాను. పాలకూరే గాకుండా మీరు వేరే ఏ ఆకుకూరలనైనా ఈ రెసిపీలో ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి పెట్టుకునే హెల్తీ బేబీ ఫుడ్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానెల్‌ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం గిన్నెలో 250 ఎంఎల్ వరకు నీళ్ళను పోసుకొని, నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళిలా మరుగుతూ ఉన్నప్పుడు కట్ చేసుకొని, వాష్ చేసుకున్న పాలకూరని ఒక చిన్న బౌల్ వేసుకొని 3 నిమిషాల పాటు అలా ఉంచండి. ఈ 3 నిమిషాల్లో పాలకూరలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవటానికి జార్‌లో వేసుకొని, కొద్దిగా నీళ్ళను పోసుకొని, ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని ద్వారగా వేపుకోండి. అటుకుల ప్లేస్‌లో మీరు ఉగ్గుపిండి, ఓట్స్, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వనైనా తీసుకోవచ్చు. అటుకులు చక్కగా వేగినప్పుడు 250 ఎంఎల్ వరకు నీళ్ళను పోసుకొని, ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని, గ్రైండ్ చేసుకున్న పాలక్ ప్యూరీని వేసి 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును వేయండి. కొద్దిగా పసుపును కూడా వేసి, మరొక 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.